శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. 27 ఏప్రిల్ నుండి 3 మే వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఇక వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముఖ్యంగా ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా మనం గమనించినట్లయితే షష్టగ్రహ కూటమిలో జరిగినటువంటి మార్పు చేర్పుల్లో రాహువు శని కలిసి మీనంలో కొనసాగుతున్నారు. వారితో పాటు శుక్రుడి యొక్క స్థితి కూడా ఎటువంటి మార్పు లేదు. ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి బుధుడి యొక్క స్థితి కూడా వచ్చేటప్పటికి మీనరాశిలోనే కొనసాగుతుంది. రవి యొక్క స్థితి వచ్చేటప్పటికి మేషంలో కొనసాగుతుంది. గురువు వృషభంలో ఉంటున్నాడు. కేతువు యొక్క స్థితి కన్యలో కొనసాగుతుంది. కుజుడు నీచత్వం పొంది తన యొక్క స్థితి కర్కాటకంలో కొనసాగుతుంది. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతున్నారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. గురువు అనుకూలమైనటువంటి స్థితిలో ఆరోగ్యపరంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యంగా పిల్లలు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు అనుకూలమైనటువంటి దృష్టి రీత్యా వివాహ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంతాన సంబంధితమైన విషయాల్లో సంతాన పురోగతి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మ్యాథమెటిక్స్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అంతా సానుకూలంగా ఉన్నప్పటికీ దుబారా ఖర్చును ఎలా తగ్గించుకోవాలని చెప్పి ఆలోచనలకు ఎక్కువ రాగలుగుతారు. దుబారా ఖర్చు విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా సరే కొంచెం భయానికి లోనయ్యే విధంగా ఉంటుంది. ఖర్చును అడ్జస్ట్మెంట్ ఎలా చేయాలి, ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఆలోచనలకు రాగలుగుతారు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రీత్యా కూడా రొటేషన్ బాగుంటుంది. ఫైనాన్షియల్ మొబిలిటీ బాగుంటుంది. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి తీర్పు మానసికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా మధ్యవర్తి పంచాయతీలు పోలీస్ పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి కుజుడు అనుకూలమైనటువంటి స్థితి, గురువు జన్మరాశిలో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. మరి అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి జరిగినటువంటి షష్టగ్రహ కూటమి యోగ్యాన్ని ఇంకా ఇవ్వగలుగుతున్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి సానుకూలంగా ఉంది. పిల్లల యొక్క ఎదుగుదల వారికి ఉన్నతమైనటువంటి స్థితికి పొందగలుగుతారనేటువంటి ఆశ అనేది మానసికమైనటువంటి స్థిరత్వానికి కారకంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఉండేటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి విషయాల్లో రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారాల విషయాల్లోనూ సానుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ మొబిలిటీ కలిసి రావటం, ప్లాట్లు విషయాల్లో సేల్స్ బాగా పురోగతిలో ఉండటం మానసికమైనటువంటి ఆనందానికి ఇవ్వగలుగుతుంది. రాజకీయ పురోగతికి గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి గ్రహస్థితి యోగ్యత ఇవ్వగలుగుతుంది. రాజదర్శనం జరుగుతుంది. ఒక మంచి భరోసా పొందగలుగుతారు. నామినేటెడ్ పొజిషన్స్ గురించి తెలిసినటువంటి వారికి పొజిషన్ రావటం బంధువుల్లో అది మంచి బలాన్ని మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితి యోగ్యాన్ని ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తేనే జీవితంలోకి ఉన్నత స్థితిలోకి వెళ్ళగలుగుతాను అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. శని యొక్క అనుకూలమైనటువంటి గ్రహస్థితి, రాహు యొక్క అనుకూలమైనటువంటి స్థితి యోగ్యాన్ని ఇవ్వగలుగుతారు. ఇద్దరు సువర్ణమూర్తులుగా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా సానుకూలంగా ఉంటుంది. వ్యాపార ప్రయత్నాల్లో కూడా రాణించగలుగుతారు. రాజకీయంగా కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతున్నది. ఖర్చు దుర్వ్యయం అనేది కొన్నిసార్లు కొన్ని కష్టాలను కూడా తెచ్చిపెడుతుంటుంది. కాబట్టి ఆ విషయాన్ని ఒకదాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారాంతాల్లో బంధువులతో గడపగలుగుతారు. మరియు అదేవిధంగా బంధువుల ఇంట్లో వివాహ కార్యక్రమాలు
జరుగుతున్నాయని చెప్పి తెలుసుకొని ఆ యొక్క శుభపరిణామం మానసికమైనటువంటి సంతుష్టిని ఇవ్వగలుగుతుంది. మంచి మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. పిల్లల యొక్క ఎదుగుదల మరియు అదేవిధంగా బంధువుల యొక్క ఎదుగుదలలో మీ యొక్క ఆనందాన్ని మీరు బయటికి వ్యక్తం చేయగలుగుతారు. ఈ యొక్క మంచి శుభపరిణామంగా మీరు భావించగలుగుతారు. మధ్యవర్తి పంచాయతీల విషయంలో చాలా వరకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఈ యొక్క సంబంధాలకి మధ్యవర్తి పంచాయతీలు అనవసరమైనటువంటి గొడవలకి కారకంగా మారతాయి అని చెప్పేటువంటి విషయాల్ని నిర్మోహమాటంగా చెప్తారు. అనవసరమైనటువంటి విషయాల్లో నేను ముందుకు రాలేనని చెప్పే విషయంలో ఎటువంటి సందేహం లేకుండా చెప్పేటువంటి మనస్తత్వంలోకి రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించాలి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. సూర్య నమస్కారం అనేది చేయాలి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వీటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజగ్రహ మంత్ర జపం చేసుకోండి. ఇది ఇంకా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది.